టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి వద్దు కాకినాడ ముద్దు నినాదంతో పెదపూడి మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెదపూడి నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, మాజీ జడ్పీటీసీ వరప్రసాద్, రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ కోశాధికారి సానా శ్రీను, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, అనపర్తి నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బొడ్డు సతీష్, అనపర్తి నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు అప్పన్న, మండల పార్టీ ఉపాధ్యక్షులు వివి సత్యనారాయణ, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి శ్రీరాములు, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, సర్పంచ్ కృష్ణమూర్తి, ఎంపీటీసీ నారాయణరావు, గ్రామ శాఖ అధ్యక్షులు అమ్మన్న, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు సోషల్ మీడియా కోఆర్డినేటర్ గోపాలకృష్ణ, పెదపూడి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సతీష్, సందీప్, అనపర్తి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు శివ, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, వాసు, వీరబాబు, యేసు, శివ, శ్రీను, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. కాకినాడకి సమీపంలో ఉన్న మండలం చివరి గ్రామమైన రామేశ్వరం కాకినాడ కలెక్టరేట్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే చివరి గ్రామం పైన 15 కిలోమీటర్ల దూరం, అంటే సరాసరిని 10 కిలోమీటర్ల దూరంలో కాకినాడకి మండలం ఉంది. అదే రాజమండ్రి వెళ్ళాలంటే సుమారుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ దీన్ని ఏమాత్రం శాస్త్రీయంగా పట్టించుకోకుండా రాజమండ్రి జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనని తెర మీద తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉంటే ఇక్కడ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యుడికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ పునర్విభజన శాస్త్రీయంగా లేదు, పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పే దమ్ము ధైర్యం ఆయనకి లేదు. ముఖ్యమంత్రి పేరు చెప్తేనే ఆయనకి 1,000 మందాన్ని ఆయన పడుతూ ఉంటుంది. ఇక్కడ కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడం, ఇక్కడ స్థానికులు చేస్తున్న ఆందోళనలో పాల్గొనడం తప్పించి శాసనసభ్యుడిగా తను చేయాల్సిన పని చేయడం లేదు. శాసనసభ్యుడు చేయాల్సిన పని ఏంటి అంటే ముఖ్యమంత్రికి నివేదిక అందజేయాలి, ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా పరిస్థితిని వివరించాలి, ప్రజలు పడుతున్న ఆవేదన కానీ ప్రజలు పడుతున్న బాధన కానీ దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యుడు. ఆ బాధ్యత విడిచిపెట్టి ఇక్కడ బల ప్రదర్శనలు చేయడం, జెండాలు పట్టుకుని ఉద్యమంలో పాల్గొనడం, ఈ విధమైన కార్యక్రమాలు చేయడం తప్పించి అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసే ధైర్యం లేని శాసనసభ్యుడు మనకు ఉండడం చాలా దురదృష్టకరం. తాడేపల్లికి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ పెదపూడి ప్రజల ఆవేదన ఇది, పెదపూడి ప్రజలు పడుతున్న బాధలు ఇవి, దీన్ని రాజమండ్రిలో కలపడం వల్ల ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయనేది ముఖ్యమంత్రికి వివరించాలి. అది చెయ్యలేని శాసనసభ్యుడి చేతగాని టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్ష.